బాహుబలి తర్వాత ప్రభాస్ను బాక్సాఫీస్ కింగ్ అంటున్నారు కానీ ఎప్పుడో వాడి బాడీ బాక్సాఫీస్ అని చెప్పేశాడు రాజమౌళి. ఛత్రపతి ఇంట్రోలో షార్క్తో ఫైట్ పెట్టిన రాజమౌళి, నాకు తెలుసురా వాడు చావడని, వాడి బాడీ బాక్సాఫీస్ అనే ఓ డైలాగ్ పెట్టాడు. ఇది ఇప్పుడు ప్రభాస్కు కరెక్ట్గా సరిపోతుంది. వరుసగా 3 ఫ్లాప్స్ వచ్చినా కూడా బాక్సాఫీస్ను ర్యాంప్ ఆడిస్తున్నాడు ప్రభాస్. ఛత్రపతి కాంబినేషన్ను రిపీట్ చేస్తూ బాహుబలితో పాన్ ఇండియా సినిమాలకు పునాది వేసిన ప్రభాస్, రాజమౌళి అప్పటి నుంచి బాక్సాఫీస్ కింగుగా మారిపోయారు. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ చేసిన సినిమాలు భారీ ఓపెనింగ్స్ రాబట్టాయి. వరుసగా 4 సినిమాలతో 100 కోట్లకు పైగా ఓపెనింగ్స్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేశాడు ప్రభాస్. బాహుబలి 2, సాహో, ఆదిపురుష్, సలార్ సినిమాలు ఫస్ట్ డే 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టాయి. అంతేకాదు, ఇండియన్ డే 1 హైయెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన టాప్ 10లో ప్రభాస్వే 4 సినిమాలు ఉండటం విశేషం. బాహుబలి 2, సలార్ సెకండ్, థర్డ్ ప్లేస్లో ఉండగా 5, 6 స్థానాల్లో ఆదిపురుష్, సాహో ఉన్నాయి. ఇదే కాదు, ఒకే ఏడాదిలో 200 కోట్లు ఓపెనింగ్స్ రాబట్టిన హీరోగా కూడా ప్రభాస్ రికార్డు క్రియేట్ చేశాడు. 2023లో ఆదిపురుష్ 140 కోట్లకు పైగా రాబట్టగా సలార్ 180 కోట్లు కొల్లగొట్టింది. దీంతో ఈ ఇయర్ హైయెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన హీరోగా మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు డార్లింగ్. ఇండియా వైడ్గా తీసుకుంటే భారీ వసూళ్లు అందుకున్న సినిమాల్లో దంగల్ మూవీ టాప్ ప్లేస్లో ఉండగా బాహుబలి 2 సెకండ్ ప్లేస్లో ఉంది. అయితే ప్రెజెంట్ సలార్ టాకును బట్టి మరో 1000 కోట్ల సినిమా ప్రభాస్ అకౌంట్లో పడినట్టే. మరి సలార్తో డార్లింగ్ ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి.